సో మనం రోజంతా హెల్దీగా యాక్టివ్గా ఉండాలంటే మనకి ప్రాపర్ నిద్ర అనేది కంపల్సరీగా అవసరం. సో ప్రాపర్గా మనకి 6 to 8 hours కంప్లీట్ నిద్ర అనేది ఉందంటే మనం రోజంతా చాలా యాక్టివ్గా ఉంటాం, హెల్దీగా ఉంటాం. అండ్ అదేవిధంగా అన్ని పనుల్లోని కూడా యాక్టివ్నెస్ అనేది చూపిస్తాం. సో మనలో చాలా మందికి ఈ స్లీపింగ్ డిసార్డర్ అనేది ఉంటుంది, సరిగ్గా నిద్ర అనేది పట్టదు. అండ్ దీనివల్ల ఏంటంటే మన బాడీ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. మన మైండ్ అనేది సరిగ్గా ఉండదు, ఫోకస్ అనేది చేయలేదు, మన వర్క్లో సరిగ్గా ఫోకస్ చేయలేం, మనం స్టడీస్లో సరిగ్గా ఫోకస్ చేయలేం. అండ్ మనం రోజంతా నార్మల్గా యాక్టివ్గా ఉండడం చాలా బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ స్లీపింగ్ డిసార్డర్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మెయిన్ కారణాలు ఏంటంటే మనం తీసుకునే స్ట్రెస్, అండ్ అదేవిధంగా మనం టెన్షన్ ఎక్కువ పడడం వల్ల, యాంగ్జైటీ వల్ల, అండ్ మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనకి ఈ స్లీపింగ్ డిసార్డర్ అనేది వస్తుంది. సో ఇవాళ మన టాపిక్ అదే, ప్రాపర్గా మనం ఏ విధంగా నిద్రపోవాలి, దానికి ఏమేమి టిప్స్ ఉన్నాయి, ఏమేమి ట్రిక్స్ ఉన్నాయి అన్ని కూడా నేను ఈ వీడియోలో మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. సో మరి ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో రండి మనం తెలుసుకుందాం. సో స్టెప్ నెంబర్ 1 ఏంటంటే మీరు రాత్రి పడుకునే ముందు ఒక హాట్ షవర్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో వేడి నీళ్ళతో స్నానం చేయడానికి ట్రై చేయండి. సో వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ అనేది రిలాక్స్డ్గా ఉంటుంది, మన మైండ్ అనేది రిలాక్స్డ్గా ఉంటుంది, స్ట్రెస్ లాంటివి ఏమైనా ఉన్నా అవి చాలా వరకు తగ్గుతుంది, మన బాడీలో యాంగ్జైటీ అనేది తగ్గుతుంది. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో రాత్రి పడుకునేటప్పుడు మీరు హాట్ షవర్తో స్నానం చేయడానికి ట్రై చేయండి. సో ఒకవేళ మీకు స్లీపింగ్ డిసార్డర్ ఉంటే నైట్ పడుకునే ముందు వేడి నీళ్ళతో స్నానం చేయడానికి ట్రై చేయండి. మీకు మంచి నిద్ర అనేది పడుతుంది, మీ బాడీ అనేది చాలా వరకు రిలాక్స్డ్ గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 2 ఏంటంటే యూజ్ 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్. సో ఈ టెక్నిక్ ని మీరు కనుక యూజ్ చేశారంటే మీకు చాలా మంచిగా నిద్ర అనేది పడుతుంది. సో ఆర్మీ వాళ్ళు త్వరగా నిద్రపోవడానికి ఈ టెక్నిక్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఆ టెక్నిక్ ఏంటంటే 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్. సో ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక 4 seconds మీ నోరుతో మీరు గాలిని పీల్చుకోవాలి, లైక్ ఈ విధంగా. సో ఈ విధంగా 4 seconds మీరు గాలి అనేది పీల్చుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే 7 seconds అదే విధంగా హోల్డ్ చేయాలి. ఈ విధంగా 7 seconds మీరు ఆ గాలిని హోల్డ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే 8 seconds మీరు గాలిని నోరు నుంచి వదిలేయాలి. సో ఈ విధంగా 8 seconds వరకు మీరు గాలిని వదిలేయాలి. సో ఈ టెక్నిక్ కనుక ఫాలో అయ్యారంటే మీరు ఒక 3 నుంచి 5 times దీన్ని కనుక రిపీట్ చేస్తూ ఉన్నారంటే మీ బాడీ అనేది మంచి రిలాక్స్ అయిపోతుంది, మీకు నిద్ర అనేది చాలా త్వరగా పడుతుంది. సో ఈ టెక్నిక్ని మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఒకవేళ నిద్ర కనుక సరిగ్గా పట్టకపోతే ఈ టెక్నిక్ని డెఫినెట్గా ట్రై చేయండి, చాలా మంచిగా పనిచేస్తుంది, మీకు నిద్ర అనేది చాలా త్వరగా వస్తుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 3 ఏంటంటే మీరు ఒక ప్రాపర్ స్లీపింగ్ షెడ్యూల్ అనేది పెట్టుకోవాలి. సో నాకు తెలిసి ఈ రోజుల్లో త్వరగా పడుకోవడం అనేది చాలా కష్టమైన పని, ఎందుకంటే అందరూ మాక్సిమం 12, 11, 12, 1కి ఆ టైంలో పడుకుంటున్నారు. సో మీరు కనుక స్లీపింగ్ డిసార్డర్ ఉందంటే మీరు మాక్సిమం 10కి పడుకోవడానికి ట్రై చేయండి, 10 to 10:30 లోపు పడుకోవడానికి ట్రై చేయండి. మీరు 10:30 ఆ టైంకి పడుకోవడానికి ట్రై చేశారంటే మీరు మార్నింగ్ త్వరగా లెగుస్తారు, అందరికన్నా ముందుగా చేయాల్సిన పనులన్నీ మీరు చేస్తారు, అండ్ మీరు సక్సెస్ కూడా అవుతారు. సో అందుకోసం మీరు ఏంటంటే త్వరగా పడుకోండి అండ్ త్వరగా లెగండి. దీనివల్ల ఏంటంటే మీరు ఎక్కువ టైం నిద్రపోతారు అండ్ ఇలాంటి స్లీపింగ్ డిసార్డర్స్ నుంచి మీరు బయటపడతారు. సో మీరు ఏంటంటే ఒక షెడ్యూల్ అనేది పెట్టుకోవాలి, కంపల్సరీగా నేను ఈ టైంకి పడుకోవాలి. మీ మైండ్కి కొన్ని రోజుల్లోనే ఆ రొటీన్ అనేది అలవాటు అయిపోతుంది అండ్ మీకు మంచి నిద్ర అనేది పడుతుంది, మంచి రిలాక్స్గా ఉంటారు. మార్నింగ్ మీరు చాలా యాంగ్జైటీగా యాక్టివ్గా ఉంటారు, మార్నింగ్ యాక్టివిటీస్ మీరు ఈజీగా చేయగలుగుతారు. అండ్ అదేవిధంగా మీరు త్వరగా లెగడానికి ట్రై చేశారంటే దానివల్ల మీరు చాలా పనులన్నీ చేసుకోవచ్చు, మీరు జిమ్కి వెళ్ళొచ్చు, మీరు సైక్లింగ్ అని చేసుకోవచ్చు, స్పోర్ట్స్ ఆడొచ్చు, ఇలాంటి టైం అనేది మీకు ఉంటుంది. సో కంపల్సరీగా మీరు ఒక షెడ్యూల్ అనేది పెట్టుకోండి, త్వరగా పడుకోవాలి, నేను 10:30 ఆ టైంకి పడుకోవాలి అండ్ నైట్ అండ్ నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ త్వరగా లెగాలని మీరు బ్లైండ్గా పెట్టుకున్నారంటే మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి, మీకు స్లీపింగ్ డిసార్డర్స్ నుంచి మీరు బయటపడతారు. నెక్స్ట్ టిప్ నెంబర్ 4 ఏంటంటే మీరు యోగా, మెడిటేషన్ లాంటివి చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే యోగా చేయడం వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల మన బాడీలో చాలా చేంజెస్ అనేవి జరుగుతాయి, మన బాడీలో హార్మోనల్ చేంజెస్ అనేవి చాలా వరకు జరుగుతాయి అండ్ దానివల్ల ఏంటంటే మనకి స్లీపింగ్ డిసార్డర్ నుంచి బయటపడడానికి హెల్ప్ చేస్తుంది. సో యోగా చేయడం వల్ల ఏంటంటే మన బాడీ అనేది రిలాక్స్డ్ గా ఉంటుంది, మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది, దానివల్ల ఏంటంటే మనకి ప్రాపర్ స్లీప్ రావడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు ఏం చేయాలంటే కంపల్సరీగా యోగా చేయడానికి ట్రై చేయండి, మార్నింగ్ మాటలు లేదా ఈవినింగ్ మాటలు మీరు యోగా చేయడానికి ట్రై చేయండి, మాక్సిమం మార్నింగ్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల ఏంటంటే మీ మైండ్ అనేది రిలాక్స్డ్గా ఉంటుంది, మీ బాడీ అనేది మీ కంట్రోల్లో ఉంటుంది, మీ మైండ్ అనేది మీ కంట్రోల్లో ఉంటుంది అండ్ దీనివల్ల మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ దాంతో పాటు మీరు మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి. మెడిటేషన్ చేయడం వల్ల ఏంటంటే మీకు కామ్నెస్ అనేది దొరుకుతుంది, రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది, స్ట్రెస్ లాంటివి, డిప్రెషన్ నుంచి బయటపడతారు. సో ఇలాంటి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి యోగా నుంచి, మెడిటేషన్ నుంచి. సో కంపల్సరీగా మీరు ఒక 30 minutes లేదా ఒక 40 minutes మార్నింగ్ మాటలు యోగా చేయడానికి ట్రై చేయండి అండ్ అదేవిధంగా ఒక 10 minutes మెడిటేషన్
కాంబినేషన్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ మీకు స్లీపింగ్ డిసార్డర్ లాంటి ప్రాబ్లం ఉంటే. నెక్స్ట్ టిప్ నెంబర్ 5 ఏంటంటే అవాయిడ్ లుకింగ్ టు క్లాక్. సో చాలా మందికి ఏంటంటే నైట్ పడుకుంటారు, మధ్యలో కొంచెం మెలకు వస్తుంది, మెలకు వచ్చిన వెంటనే క్లాక్ చూస్తూ ఉంటారు, అంటే గడియారం చూస్తూ ఉంటారు. సో ఇలా ఏంటంటే మీ మైండ్కి ఒక సిగ్నల్ వెళ్తుంది, అదేంటంటే మనం ఇంకా నిద్ర లేచిపోయాం కదా, ఇంకా పడుకోలేము మనం అని చెప్పి ఒక బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతుంది. సో ఇలా చేయకండి. సో నైట్ కనుక మీకు అనుకోకుండా మెలకు వచ్చిందంటే మీరు గడియారం వంక అసలు చూడకండి. దీనివల్ల ఏంటంటే మీకు మళ్ళీ నిద్ర అనేది పట్టదు. సో మీకు స్లీపింగ్ డిసార్డర్స్ లాంటివి ఉన్నాయంటే మీరేం చేయొచ్చు అంటే ఆ వాల్ క్లాక్స్ ని పూర్తిగా తీసేసి మీరు ఏంటంటే ఒక అలారం క్లాక్ అనేది పెట్టుకోవచ్చు మీ పక్కన. సో దానివల్ల ఏంటంటే మీరు గడియారం వంక చూడాల్సిన అవసరం లేదు. అండ్ దానివల్ల ఏంటంటే మీ మైండ్ కి తెలియదు టైం ఎంత అయిందో. సో మీరు మళ్ళీ వెంటనే పడుకుని పోతారు అండ్ దాని తర్వాత మీకు మంచి నిద్ర అనేది వచ్చేస్తుంది. సో ఈ టిప్ ని డెఫినెట్ గా ఫాలో అవ్వండి ఒకవేళ మీకు స్లీపింగ్ డిసార్డర్ ఉందంటే. సో నాకు కూడా ఇలాంటి అలవాటు ఉండేది, మధ్యలో మెలకు వచ్చిందంటే గడియారం చూసానంటే ఇంక తర్వాత నిద్ర అనేది పట్టేది కాదు, మాటికి గడియారం చూసేవాడిని ఎప్పుడు మార్నింగ్ అవుద్దా అని. సో ఎలాంటి తప్పులు మీరు అసలు చేయకండి, దాని బదులు క్లాకే తీసేయండి, మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది, మీకు స్లీపింగ్ డిసార్డర్స్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ నెంబర్ 6 ఏంటంటే అవాయిడ్ పవర్ నాప్స్ డ్యూరింగ్ ద డే. సో చాలా మంది ఏంటంటే రాత్రి సరిగ్గా నిద్ర లేకపోతారు, దానికోసం ఏం చేస్తుంటారంటే మార్నింగ్ మాటలో పవర్ నాప్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. అంటే స్కూల్లో ఉన్నప్పుడు కానీ వర్క్ లో ఉన్నప్పుడు కానీ ఏం చేస్తూ ఉంటారంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పడుకుని పోతూ ఉంటారు. సో ఇలా కనుక చేశారంటే మీకు నైట్ టైం నిద్ర అనేది పట్టదు. సో చాలా మందిని మీరు గమనించే ఉంటారు, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సో మీరు కనుక మధ్యాహ్నం పడుకున్నారంటే రాత్రి మీకు త్వరగా నిద్ర అనేది పట్టదు. సో దానికోసం మీరేం చేయాలంటే మార్నింగ్ అంతా వర్క్ చేసుకోండి, మార్నింగ్ పనులు చేసుకోండి అండ్ నైట్ పడుకోండి. నైట్ పడుకోవడానికి ఉంది, మార్నింగ్ పనులు చేయడానికి ఉంది. సో మధ్యాహ్నం మట్లో మాక్సిమం అవాయిడ్ చేయండి నిద్రపోవడానికి అండ్ పవర్ నాప్స్ కూడా అసలు తీసుకోకండి. సో చాలా మంది స్టూడెంట్స్ ఈ తప్పులు అనేవి చేస్తూ ఉంటారు. సో మీరు మార్నింగ్ మాటలో పవర్ నాప్స్ అనేవి తీసుకోకండి. పవర్ నాప్స్ కనుక తీసుకున్నారంటే మీకు నైట్ నిద్ర అనేది పట్టదు అండ్ పవర్ నాప్స్ తీసుకోకపోతే మీకు నైట్ అనేది మంచి నిద్ర అనేది పడుతుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 7 ఏంటంటే లిజన్ మ్యూజిక్. సో మ్యూజిక్ వినడం వల్ల ఏంటంటే మన మైండ్ అనేది రిలాక్స్డ్ గా ఉంటుంది. సో మ్యూజిక్ వినడం అంటే హై లోడ్ మ్యూజిక్ మీరు వినకూడదు, రాక్ మ్యూజిక్ లాంటివి వినకూడదు, మెలోడీస్ మ్యూజిక్ అనేది వినొచ్చు, లేదా డివోషనల్ మ్యూజిక్ అనేది మీరు వినొచ్చు, లేదంటే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉన్న మ్యూజిక్ అనేది మీరు వినొచ్చు, పాజిటివ్ మెన్స్ ఒక స్పీచ్ అనేది వినొచ్చు. దీనివల్ల ఏంటంటే మీ మైండ్ అనేది చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది, స్ట్రెస్ అనేది పూర్తిగా రిమూవ్ అవుతుంది అండ్ దానివల్ల ఏంటంటే మీకు మంచి నిద్ర అనేది పడుతుంది. సో మీరు ఏం చేయాలంటే పడుకునే ముందు ఒక 20 మినిట్స్ వరకు మీరు మ్యూజిక్ కనుక విన్నారంటే మీకు మంచి నిద్ర అనేది పడుతుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 8 ఏంటంటే అవాయిడ్ సెల్ ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్. సో నాకు తెలుసు ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఫుడ్ లేకపోయినా పర్లేదు కానీ సెల్ ఫోన్ అండ్ సోషల్ మీడియా మాత్రం కంపల్సరీగా ఉందంటే చాలు, వాళ్ళకి నైట్ టైం ఫుడ్ కూడా అవసరం లేదు. సో మీరు కనుక స్లీపింగ్ డిసార్డర్ తో బాధపడుతున్నారంటే దానికి మెయిన్ కారణం ఇదే. ఎక్కువగా ఫోన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం, ఎక్కువగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తూ ఉంటాం, టీవీ యూజ్ చేస్తూ ఉంటాం, టీవీ చూస్తూ ఉంటాం. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే సో అందులోంచి బ్లూ లైట్ అనేది ఎమిట్ అవుతూ ఉంటుంది. సో ఆ బ్లూ లైట్ మన ఐస్ లోకి వెళ్ళి దాని వల్ల ఏమవుతుందంటే మనకి త్వరగా నిద్ర అనేది పట్టదు. సో మన మైండ్ ఏమనుకుంటుందంటే ఇంకా నైట్ అవ్వలేదు, సో మనకి అందుకోసం నిద్ర అనేది పట్టదు. సో మీరు ఏం చేయాలంటే పడుకునే ముందు 30 మినిట్స్ ముందు మీరు ఏం చేయాలంటే మీ సెల్ ఫోన్స్, గ్యాడ్జెట్, టీవీస్ అన్ని కూడా ఆఫ్ చేసేయాలి, ఆఫ్ చేసి పక్కన పెట్టేయాలి. దగ్గర కూడా పెట్టుకోకూడదు. చాలా మంది ఏంటంటే తలగడ దగ్గర పెట్టుకుంటుంటారు, హెడ్ పక్కన పెట్టుకుంటూ ఉంటారు, దగ్గర కూడా పెట్టుకోకూడదు, దూరంగా పెట్టుకోవాలి. దానివల్ల ఏంటంటే మీరు మాటికి దాని వంక చూడాల్సిన అవసరం ఉండదు, దూరంగా పెట్టేసి దాని గురించి మర్చిపోండి మార్నింగ్ వరకు. నాకు తెలిసి ఇది స్టార్టింగ్ లో కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ రోజు కనుక దీన్ని అలవాటు చేస్తున్నారంటే కొన్ని రోజులుగా మీకు అలవాటు అయిపోతుంది. నైట్ పడుకునే ముందు 30 మినిట్స్ ముందు మీ గ్యాడ్జెట్స్ అన్ని కూడా పక్కన పెట్టేయండి. సో లైట్స్ అనేవి ఆఫ్ చేసేయండి, కొంచెం డార్క్ లో పడుకోండి. సో ఒకవేళ మీకు డార్క్నెస్ నుంచి కొంచెం భయం అయితే మీరు లైట్ కలర్స్ ఉన్న బల్బులు పెట్టుకోండి, అంటే లైక్ రెడ్ కలర్ లాంటివి అవాయిడ్ చేయండి, బ్లూ కలర్ లాంటివి అవాయిడ్ చేయండి. వైట్ కలర్ బల్బ్స్ అనేవి పెట్టుకోవచ్చు, లేదా లైట్ కలర్ ఉన్న బల్బ్స్ అనేవి మీరు పెట్టుకున్నారంటే దానివల్ల ఏంటంటే మీకు మంచి నిద్ర అనేది పడుతుంది అండ్ మీకు భయం కూడా వేయదు. సో ఈ టిప్ మాత్రం డెఫినెట్ గా ఫాలో అవ్వాలి. నాకు తెలిసి కొంచెం కష్టం ఇది, కానీ మీరు కనుక రోజు చేశారంటే మీకు డెఫినెట్ గా కొన్ని రోజుల్లోనే అలవాటు అయిపోతుంది అండ్ మీకు మంచి నిద్ర అనేది పడుతుంది అండ్ మీరు స్లీపింగ్ డిసార్డర్ నుంచి బయటపడతారు. సో ఫ్రెండ్స్ ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి, కానీ అవి చెప్తే వీడియో లాంగ్ అయిపోతుంది, మళ్ళీ ఎప్పుడైనా మనం డిస్కస్ చేసుకుందాం. సో మాక్సిమం ఈ 8 టిప్స్ ని మీరు ఫాలో అయ్యారంటే డైలీ రొటీన్ లో కనుక మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే మీకు మంచి నిద్ర అనేది పడుతుంది, మీ స్లీపింగ్ డిసార్డర్ నుంచి మీరు బయటపడతారు అండ్ మీకు మంచి నిద్ర పడుతుంది, మీకు స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతుంది, మీ యాంగ్జైటీ నుంచి రిలీఫ్ అవుతుంది, మీకు డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్ ఉన్న అవి కూడా రిలీఫ్ అవుతాయి అండ్ అదేవిధంగా మీ టెన్షన్స్ అనేవి కూడా చాలా వరకు తగ్గుతాయి అండ్ మీకు మంచి నిద్ర అనేది వస్తుంది. సో ఈ టిప్స్ ని డెఫినెట్ గా ఫాలో అవ్వండి, మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో ఒకవేళ ఈ వీడియో ఉపయోగపడినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, ఛానల్ కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ ఏ టాపిక్ పైన మీకు వీడియో కావాలి అది కూడా చెప్పండి, వీడియో చేస్తాను. సో మరి ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు స్టే ట్యూన్ అండ్ స్టే సేఫ్.